కన్న కలలన్నీ నిజం కావాలంటే మన కృషి ఖచ్చితంగా విరామం తీసుకోకూడదు. అది మీరైనా, నేనైనా. ఏ పనైనా సరే స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనల్ని అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మనకొక్కరుంటే చాలండి. వాళ్ళందరినీ కూడా మనం ఓడించడానికి. బద్ధశత్రువులందరూ ఎక్కడెక్కడో ఉండరండి. మన చుట్టూరా, మన చుట్టాల రూపంలో మన చుట్టుపక్కలే ఉంటారు. మనతోటే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మన వెనక మన గురించి చెడుగానే మాట్లాడతారు. అలాంటి వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు ఇంకా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఆశా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఏంటి వీడియో స్టార్టింగే శత్రువులు, బద్ధ శత్రువులు మంచి చేయడం చెప్తుంది అనుకుంటున్నారేమో. ఈ మధ్యలో వచ్చిన కామెంట్స్ చూస్తే అనిపిస్తుందండి అలాగే కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు మనల్ని వ్యతిరేకించాలు, అలాంటి విషయాలు తెచ్చుకున్నప్పుడు అనిపిస్తుంది అంతే. ఈ నిజంగా మాత్రం చాలా లక్కీ అండి. నేను మాత్రం దేవుని కాంచి నా తల మీద రాసి పెట్టుకొచ్చుకున్నాను అంతే. నాకు మంచిగా అర్థం చేసుకునే భర్త, అత్త మామలు, తల్లిదండ్రులు, తమ్ముడు, అన్నదమ్ములు ఇద్దరు కూడా నన్ను చాలా అర్థం చేసుకొని నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి నాకైతే లైఫ్లో. ఇక మించి మన లైఫ్లో ఇంకేం అదృష్టం కావాలి చెప్పండి. చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు రాఖీ పండగకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో చాలామంది ఉంటారండి. వాళ్ళ అత్త మామలు అర్థం చేసుకోరు. ఎందుకో అండి కొంతమంది అత్తలు అలాగ ఉంటారు. అసలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడున్న నీ కోడలు కూడా ఒకరికి కూతురే కదా, వాళ్ళు కూడా వాళ్ళు పండుగ చేసుకుంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా తన కూతురింటికి రావాలి అనుకుంటారు కదా, ఎందుకండి అలా పంపరు అసలు? కొంతమందిని చూస్తే అనిపిస్తుంది అసలు ఇంత క్రూయల్గా ఎలా ఉంటారు అసలు లైఫ్లో అని. అండి ఫెస్టివల్ రోజు ఇవన్నీ ఎందుకు చెప్పండి, అందరికీ హ్యాపీగా ఫెస్టివల్ చేసుకోవాలి. ఈ రోజు అయితే నేను ఏం చేస్తున్నానంటే, ఇది టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుందండి ఈవినింగ్. అయితే రేపు ఫెస్టివల్ కాబట్టి సడన్గా ఎందుకో నాకు పిండి వంటలు ఏమైనా చేసుకుంటే బాగుండు, పిల్లలు తింటారు. అలాగే మా తమ్ముడికి కూడా చిరుతిళ్ళు అంటే బాగా ఇష్టమో, వాడికి కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంలో ఇంట్లో ఒక సొరకాయ అయితే ఉందన్నమాట. సొరకాయ గారెలు చేద్దాం అనుకుంటున్నాను. అండి నాకు ఎప్పుడైనా సరే సడన్గా ఏదైనా చేయాలనిపించిందంటే దాన్ని ఖచ్చితంగా చేసేదాకా వదిలిపెట్టను. ఇంకా అది ఎంత టైం అయినా సరే చేస్తూనే ఉంటా. ఒక్కొక్కసారి అయితే కొన్ని వంటలు చేసి లాస్ట్కి వచ్చి డస్ట్బిన్లో పడేసిన రోజులు ఎన్నో ఉన్నాయి అసలు. కుకింగ్ అనే కాదు కానండి, మనం ఏ పనైనా సరే దాన్ని ఎంతో ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తేనే దాని రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుకింగ్ కూడా అంతే. అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేయాలి కాబట్టి చేస్తే మాత్రం దాని అస్సలు బాగోదు అసలు. నేను ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నా అసలు చెప్పాలంటే. నాకు కుకింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం మాత్రం ఖచ్చితంగా మా డాడీయే. అసలు మా డాడీకి చాలా ఇష్టం వంట చేయడం అంటే. నాకు అట్లాగే వచ్చిందో ఏమో మరి, నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇన్ని వంటలు చేస్తాను అసలు లైఫ్లో అని. సొరకాయ గారెలు అయితే మొత్తం తురిమేసుకొని సొరకాయ తురిమానండి ఫస్ట్ అయితే నేను. ఆ తురుముకున్న దాంట్లోకి అయితే ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసి దంచుకున్న పేస్ట్ వేసుకొని, నువ్వులు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి బియ్యం పిండి అయితే ఒక 2 కప్పులు వేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. చేసేటప్పుడు కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా వంట చేయాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా అనిపిస్తుంది అండి. అంత గందరగోళంగా ఉండి నాకు అందులో వంట చేయాలంటే అస్సలు నచ్చదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఆ స్టవ్ మీద వంట వండుతున్నా సరే ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటో ఏమో నాకు. ఆ వంట చేస్తున్న కొద్దీ నేను పక్కన క్లీన్ చేస్తూనే ఉంటా. ఇంకా డిన్నర్ కోసం అయితే నేను పిల్లలకు, నాకు, మా హస్బెండ్ కానీ రైస్ అయితే కడిగి పెట్టున్నాను. ఈరోజు చపాతీ చేసి టైం అసలు లేదు, అందుకనే నేనైతే రైస్ కడిగేస్తున్నాను. ఏదైతే ఉందో అది చేయడానికి ముందు ఫస్ట్ అయితే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి, వీడియో షూటింగ్ చేసుకునేటప్పుడు. ఒకవేళ లేకపోతే చాలా హడావిడి అయిపోతుంది అసలు. సడన్గా అన్నీ తీసుకోవాలంటే లేట్ అయిపోతుంది, అన్నీ ఆగమాగం అయిపోతుంది. ఇటు షూటింగ్ మళ్ళీ ఇవన్నీ సరి చేసుకొని పెట్టుకోవాలంటే అందుకే ముందుగా కావాల్సినవి అన్నీ అయితే పక్కా పెట్టేసుకొని తర్వాత నేను షూట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. మామూలుగా అయితే ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది ఇలాంటి పనులు, కానీ షూట్ చేసుకుంటూ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవి అన్నీ క్లీన్ చేసుకునే లోపు అయితే పిండి కూడా మంచిగా నానిపోయింది. ఒక కవర్ అయితే తీసుకొని దానికి మంచిగా క్లీన్ చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాక ఇలా గరల్లా ఒత్తుకొని అయితే అన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. కొంచెం లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి గారెలు. ఎప్పుడైనా సరే టైం కుదిరితే మాత్రం అస్సలు ఖాళీగా ఉండనండి. ఒకటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే బియ్యం మొత్తం మెరగలు వేరేసి దాన్ని పిండి పట్టించుకోవడం, ఇంకా గోధుమలు కూడా చెరిగి దాన్ని పిండి పట్టించడం చేస్తూ ఉంటాను. అస్సలు నేను రెడీమేడ్ వాటిని అయితే అస్సలు ఇష్టపడనండి. గోధుమ పిండి అయినా సరే, అది బియ్యం పిండి అయినా, ఇంకా పసుపు కూడా నేను అసలు బయట ప్యాకెట్లు కొనను. మ్యాక్సిమం అసలు కొమ్ములు తీసుకొని పట్టిస్తాను. కారం లాంటివి కూడా నేను ఎక్కువ ఇంటికాడ నుంచి తీసుకోవడం కానీ, లేదా మిర్చి తీసుకొని నేనే పట్టించుకుంటాను కారం కూడా. కష్టపడి పొద్దుంతా కిచెన్లో వర్క్ చేసేది మన ఫ్యామిలీ కోసమే కదా, కొంచెం మనం టైం తీసుకుంటూ కేటాయిస్తే చాలు కొన్ని మనకు నచ్చినట్టు వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టవచ్చు. కానీ ఇవి గారెలు ఒత్తుకుంటున్నాను. ఇంకో పక్కన అయితే గారెలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఒక పక్కన అన్నం కూడా పెట్టేశాను, అన్నం కూడా పంపేసాను, అయిపోయింది.
పిండి వంటలు చేసి అన్నం వంట వండేసరికి నాకు 8:30 అయిపోయిందండి. ఈ వంట అంతా అయిపోయినాక నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఆ పక్కనే కడాయిలో ఆయిల్ ఉంది వేడి వేడిగా చేతులు దులిపేస్తానండి మర్చిపోయి. ఖతం ఏముంది పటపటా అని సౌండ్ వస్తుంది వాటర్లో అందులో పడి. అసలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆ ఆయిల్ వాడుకోవాల్సి వస్తుందో లేదో ఏంటో సంగతి, ఇంకా చూడాలి మరి. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి. కుకింగ్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరైతే ఉండండి. మీ లైఫ్లో ఏమైనా సాడ్ మూమెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.